వెల్కమ్ బ్యాక్. వీడియో గేమ్స్ అనేవి కేవలం టైం పాస్ సరదా కోసం అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయం మీరు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక నుంచి ఎంత మాత్రం కూడా వీడియో గేమ్స్ అనేవి టైం పాస్ సరదా మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సెక్టర్. నేను చెప్పింది అక్షరాల నిజం. ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి టెక్నాలజీ సెక్టర్ ఏమైనా ఉందా అంటే అది గేమింగ్ సెక్టర్. ఈ గేమింగ్ సెక్టార్లో మీరు ప్రొఫెషనల్ గేమర్గా ఎదిగి నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయితే మీరు ప్రొఫెషనల్ గేమర్గా ఎదగటానికి మీరు ఐఐటీలో బీటెక్లు, ఎంటెక్లు, ఐఐఎంలో ఎంబీఏలు చదవవలసిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు. జస్ట్ మీరు 10th క్లాస్లో కూడా ఒక మంచి పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ గేమర్గా ఎదగవచ్చు. నెలకి 50 లక్షల రూపాయలు సంపాదించే అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే మీరు వీడియో గేమర్ లేక గేమింగ్ అనేది ఒక కెరీర్గా ఎంచుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇది మీకు 100% ఒక రిఫరల్ వీడియోగా పనిచేస్తుంది. మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని చివరి వరకు చూస్తామే. మీరు గనక ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే 100% గ్యారంటీగా చెప్తున్నాను, మీరు గేమింగ్ని ఒక కెరీర్గా మలుచుకోవచ్చు. ఇంకా కూడా మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉంటాయో ఆ డౌట్స్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ డౌట్స్కి ప్రాపర్ రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటెడ్, కెరీర్ రిలేటెడ్ వీడియో, గేమింగ్ యాజ్ ఎ కెరీర్. సో దెన్ లెట్స్ స్టార్ట్. ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి ఈ గేమింగ్ ఇండస్ట్రీ వాల్యూ ఎంతంటే $200 బిలియన్. ఇక మన దేశంలో 50 కోట్ల మంది పైగా వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఈ రంగంలో ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్స్ అండ్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. దట్ ఈస్ వాట్ గేమింగ్ బికమ్స్ ద ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీ. ఇక మనం ఈ కెరీర్ అంటే గేమింగ్ యాజ్ ఎ కెరీర్గా మార్చుకోవటానికి ఉన్నటువంటి వివిధ అవకాశాల గురించి చూద్దాం. దాంట్లో మొదటిది వచ్చేసి ఈ స్పోర్ట్స్ ప్లేయర్, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ప్లేయర్. ఇది మీరు పబ్జి, ఫ్రీ ఫైర్, బీజీఎంఐ లాంటి కాంపిటేటివ్ గేమ్స్ ఆడుంటారు కదా. ఆ అనుభవం ఉంటే చాలు, మీకు ఆ గేమింగ్ ఆడిన అనుభవం ఉంటే చాలు, మీరు ఈ స్పోర్ట్స్ ప్లేయర్గా మారవచ్చు. అయితే ఇక ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైవేట్ కంపెనీస్ ఈ గేమింగ్ కాంపిటీషన్ని నిర్వహిస్తున్నాయి. ఏ విధంగా అయితే ఐపీఎల్ అనేది జరుగుతుందో, ఏ విధంగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుందో, అదే విధంగా ప్రముఖ గేమింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే తమ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసుకోవడం కోసం, మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో గేమింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నాయి. ఈ గేమింగ్ కాంపిటీషన్లో మీరు ఒక గేమర్గా, ఒక